హాయ్ ఫ్రెండ్స్, సాయి వినీలా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. మీకు కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు, షేర్ చేయగలరు, ఒక మంచి కామెంట్ ఇవ్వగలరు. సరే, ఇప్పుడు ఒక మంచి కథ. కన్నవారి మనసు. రాత్రి 10 అయింది. అప్పుడే పని అంతా చేసుకొని పార్వతమ్మ రూమ్లోకి వస్తుంది. మంచం మీద పడుకొని ఉన్న శివయ్యను చూసి, ఏమండి, కొంచెం ఎంగిలి పడండి, మరీ నీరసమైపోతారని అంటూ నుదురు పట్టుకొని చూస్తుంది పార్వతమ్మ. అబ్బా, కాలిపోతుంది, జ్వరం తగ్గలేదే అని దిగులుగా చూస్తుంది. మెల్లిగా కదిలి శివయ్య, పర్వాలేదులేవే, రేపటికి తగ్గుతుంది, నువ్వు దిగులు పడుకో. చాకిరి అంతా చేసొచ్చావా అని బాధగా అడుగుతాడు. మన పిల్లలకే కదా, ఉండండి, మాత్రలు ఉన్నాయేమో అడుగుతా కోడలనంటూ పార్వతమ్మ కోడల్ని మాత్రలు అడగడానికి వెళ్ళబోతూ ఉంటుంది. వద్దే, నీకు తెలుసు కదా కోడలి సంగతి, ఉదయం నుండి అడుగుతూనే ఉన్నావు కదా అంటూ కళ్ళనీళ్లను కొంగుతో ఒత్తుకుంటుంది పార్వతమ్మ. కొడుకు ఆఫీసు నుండి రాగానే మనసుండక గబగబా వెళుతుంది. ఒరే చిన్నోడా, నాన్నకు ఉదయం నుండి బాగలేదురా, మందులు తీసుకురారా అని అడుగుతుంది పార్వతమ్మ. అబ్బా, వచ్చి రాగానే మొదలు పెట్టావా నస, రేపు తెస్తాలే, ఈ లోపల ఏమి చావడు ఆయన్ని విసుక్కొని లోపలికి వెళ్తాడు కొడుకు సుందరం. కొడుకు అన్న మాటకు పార్వతమ్మ గుండె పిండినట్టయి మౌనంగా వచ్చేస్తుంది. తడిగుడ్డ తడిపి నుదుటి మీద వేస్తూ రాత్రంతా మేలుకునే ఉంటుంది పార్వతమ్మ. పొద్దున్నే రమ్య వచ్చి 100 రూపాయలు ఇస్తుంది పార్వతమ్మకు. మందులు కనుకొని పార్వతమ్మ, రమ్య, మందులు తీసుకురాను, నాకేం తెలుసమ్మా, నువ్వే తెప్పించు మనవడి చేత అంటుంది. ఇవి ఛార్జీలకు, 3 నెలలు అయ్యింది నిన్నటికి ఇక్కడికొచ్చి మీరు. మీ పెద్దబ్బాయి దగ్గరికి వెళ్తే వాళ్ళు చూపిస్తారులేండి, మేమేమీ షావుకారులం కాదు అని విసురుగా వెళ్తుంది రమ్య. అమ్మ, కోడలు పిల్ల, కాస్త టీ నీళ్ళన్నా ఇవ్వమ్మా, మీ మామగారికి నిన్నటి నుండి ఏమీ తినలేదు అంటూ బేలగా అడుగుతుంది పార్వతమ్మ. అక్కడికెళ్ళి తాగండి, నిన్నటితో అయిపోయింది మీ టైము అని తలుపు ధడాలన మూసి వెళ్తుంది లోపలికి. పంచలో రూమ్లో ఉంటే అక్కడ వీరిద్దరూ ఉంటారు. పరాయి వాళ్లలా ఏమీ చేసేది లేక కొడుకు ఎంతసేపటికి బయటికి రాకపోయేసరికి మెల్లిగా భర్తను లేపుతుంది పార్వతమ్మ. ఏవండి, లేవండి, పెద్దబ్బాయి దగ్గరికి పోదాం, వాడన్నా చూపిస్తాడు డాక్టర్కి అంటుంది. వీడు చూపించాడు, కొరవసరవ వాడు చూపిస్తాడు, అంతా మన తలరాతే, వీళ్ళు బిడ్డలు కాదు, మన పాలిట శాపాలు అంటూ లేవలేక లేస్తాడు శివయ్య. రమ్య వాళ్లకు ఛార్జీలకు మాత్రమే ఇవ్వడం వల్ల బస్టాండ్కి వెళ్ళడానికి డబ్బులు చాలనందున చిన్నగా నడిచిపోతూ ఉంటారు ఇద్దరు. రామయ్యకు ఆహారం తిననందున, అది బాగా జ్వరం ఉన్నందున కళ్ళు తిరిగి పడిపోతాడు. పార్వతమ్మ భయంతో ఏవండి అంటూ ఏడుస్తూ సాయం చేయమని అడుగుతుంది. కానీ ఒక్కరు కూడా పట్టించుకోకుండా హడావిడిగా ఎవరి పనుల మీద వాళ్ళు పోతుంటారు. అప్పుడే అటు కారులో వెళ్తున్న కలెక్టర్ రాంప్రసాద్ వాళ్ళని చూస్తాడు. ఈయన మా మాస్టర్లా ఉన్నాడే అని అనుకుని డ్రైవర్ని కారు ఆపమని కారులో నుండి దిగి వాళ్ళ దగ్గరకు వస్తాడు. అమ్మా, ఏమైంది మాస్టర్ గారికి అని అడుగుతాడు. పార్వతమ్మ, ఏం చెప్పను బాబు, నిండా జ్వరం, నిన్నటి నుండి ఏమీ తినలేదు, కాస్త హాస్పిటల్కు తీసుకువెళ్ళు బాబు, నీకు పుణ్యం ఉంటుంది అని ఏడుస్తుంది కలెక్టర్ చేతులు పట్టుకొని పార్వతమ్మ. కలెక్టర్ వెంటనే శివయ్యను హాస్పిటల్లో చేర్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. తరువాత జరిగిందంతా తెలుసుకొని ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళ కొడుకులను అరెస్టు చేయించడమే గాక ఆస్తి అంతా శివయ్యకు ఇప్పిస్తాడు. కోడళ్ళిద్దరూ పరుగున వచ్చి మామగారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుతూ జైలు నుండి భర్తలను విడిపించమంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన కలెక్టర్, మీరు మా మాస్టారుకు చేసిన దానికి ఇదే శిక్ష, మాస్టారు స్వయంగా సంపాదించిన ఆస్తి, మాస్టారు తన భార్య ఉన్నంత వరకు ఎవరికీ హక్కు లేదు, పిల్లల మీద ప్రేమతో ముందే పంచి ఇచ్చినందున వీళ్ళు మీకు అలుసై భారమైపోయారా, పైగా మీరు వాళ్లను సరిగా చూడనందున మీకు శిక్ష పడుతుంది మీ భర్తలతో పాటు అని బెదిరిస్తాడు. కలెక్టర్ని తన శిష్యుడిగా గుర్తుపట్టిన శివయ్య సంతోషంతో కౌగలించుకొని పిల్లలను వదిలిపెట్టమంటాడు. చూశారా, మీరు ఎంత హీనంగా చూసినా తల్లిదండ్రుల మనసు మీ మంచే కోరుతుంది. ఈ రోజు నుండి వీళ్ళు ఎక్కడికి రారు, మీరే వీళ్ళ దగ్గర ఉండి చూసుకోవాలి, ఆస్తి వీరిద్దరి తదనంతరమే మీకు చెందుతుంది. ఏమైనా పొరపాటు చేశారా, పైసా రాకపోగా జైల్లో ఉంటారు, జాగ్రత్త అని చెప్తాడు కలెక్టర్. ఆ రోజు నుండి భయంతో బుద్ధిగా ఇద్దరిని చాలా బాగా చూసుకుంటారు కొడుకులు కోడళ్ళు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.